హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నియో మెంటర్స్ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ ఎలక్షన్ కమిషన్ గురించి. స్టేట్మెంట్స్ రెండే ఉన్నాయి, ఇదేమో 3 వచ్చింది. సో మా వాళ్ళు ఒక స్టేట్మెంట్ మిస్ చేసినట్టున్నారు ఇందులో. సో నిన్నటి క్వశ్చన్లో ఒకసారి చూసుకోండి, ఆన్సర్ డి వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ ఎక్కడో ఇది ఫస్ట్ది, ఇది ఫస్ట్ స్టేట్మెంట్, ఇది సెకండ్ స్టేట్మెంట్, ఇది థర్డ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఎ 5 మెంబర్ బాడీ, ముగ్గురే కదా. సో కాబట్టి తప్పు. యూనియన్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ డిసైడ్స్ ద ఎలక్షన్ షెడ్యూల్ కాదు కదా, ఎలక్షన్ కమిషనే చేస్తుంది. అలాగే ఎలక్షన్ కమిషన్ రిజాల్వ్ ద డిస్ప్యూట్స్, ఇది ఒకటి కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి 3 ఓన్లీ. ఇంక ఈరోజు క్లాస్లో మనం చూడబోయేటటువంటి టాపిక్ 2 రోజులుగా న్యూస్లో ఉంది. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే సమాఖ్య వ్యవస్థ గురించి మాట్లాడతాం. ఇక్కడ సహకార సమాఖ్య వ్యవస్థ, తెలుగులో ఏమంటారు? సహకార సమాఖ్య వ్యవస్థ అంటారు. ఈ సహకార సమాఖ్య వ్యవస్థ అంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఇద్దరు కూడా కలిసి కామన్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి పరిష్కారాలు వెతకడం, ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోవర్టీ ఉందనుకోండి, అంటే పేదరికం. ఈ పేదరికం రాష్ట్ర ప్రభుత్వం ఒకటి పని చేసినా కేంద్ర ప్రభుత్వం ఒకటి పని చేసినా పోదు కదా, వీళ్ళిద్దరూ కలిసి పనిచేయాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఈ ప్రాబ్లం అనేటటువంటిది తీరుతుంది. అంటే దేశంలో ఉన్నటువంటి కామన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వీటికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడాన్ని కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్య వ్యవస్థ అని అంటాం. అయితే రీసెంట్గా ఏమని జరుగుతుందంటే సహకార సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రము కేంద్రము ఇద్దరు కలిసి పనిచేయకపోగా వీళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవలు పెరుగుతున్నాయి. సో దానివల్ల మనకేమవుతుంది, భారత ఆర్థిక వ్యవస్థకి, ఈవెన్ భారతదేశంలో మనం ఫాలో అవుతున్నటువంటి ప్రజాస్వామ్యానికి ఇది విఘాతం లేదా ముప్పు కలిగించేటటువంటి ప్రమాదం ఉన్నది. సో ఇది విషయం. సో దీనికి సంబంధించి మనం ఈరోజు టాపిక్ చూసే ముందు ఎప్పుడు చూసేటట్టుగానే డెఫినేషన్ చూద్దాం. కోఆపరేటివ్ ఫెడరలిజం, సహకార సమాఖ్య వ్యవస్థ అంటే ఏంటి? ఇది ఒక హారిజాంటల్ రిలేషన్షిప్. అంటే ఇలా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇందాక చెప్పినట్టుగా కేంద్రము రాష్ట్రము వీళ్ళిద్దరూ కలిసి బ్రాడర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? జనాల కోసం. పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే అదే కదా, మన కోసం. సో జనాల కోసం వీళ్ళు కలిసి పనిచేస్తూ ఉన్నటువంటి కామన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కామన్ ప్రాబ్లమ్స్ని సొల్యూషన్స్, ఈ కామన్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వెతుకుతారు. క్లోజ్ ద డోర్. సో ఇక్కడే కనుక మనం చూస్తే దీనికి సంబంధించే జాతీయంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కొన్ని విధి విధానాలను అమలు చేస్తారు. సో దీనికి సంబంధించి మనకు 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో కూడా కొన్ని చెప్పారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సబ్జెక్ట్స్ మీద హక్కు ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ ఉంటుంది, ఇద్దరు కలిసి ఎక్కడ చేయొచ్చు, దాన్నే మనం యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కంకరెంట్ లిస్ట్ అని అంటాం. సో ఈ కంకరెంట్ లిస్ట్ అంతా కూడా ఒక రకంగా కనుక మనం ఆలోచిస్తే ఇది ఫెడరలిజం, కోఆపరేటివ్ ఫెడరలిజంలోకే వస్తుంది కంకరెంట్ లిస్ట్. అయితే దీనికి సంబంధించి కనుక మనం చూస్తే అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఒక్కసారి కనుక మనం పరిశీలిస్తే ఏ స్థాయిలో ఉన్నాయి? 1990ల వరకు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సమన్వయం చూసుకుంటే అసలు సమన్వయం పెద్దగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే 1964 వరకు కేంద్రంలో ఏ పార్టీ అయితే పరిపాలించిందో రాష్ట్రాల్లో అదే పార్టీ పరిపాలించింది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. తర్వాత కాలంలో కాంగ్రెస్ చాలా మేరకు 1990ల వరకు కూడా అన్ని రాష్ట్రాల్లోని పరిపాలించింది. తర్వాత కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. సో ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైతే పుట్టుకొచ్చాయో కేంద్రంలో వేరే ప్రభుత్వము రాష్ట్రంలో వేరే ప్రభుత్వము ఉన్నప్పుడే గొడవలు వస్తాయి కదా. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ ఉండి కేంద్రంలో కూడా బీజేపీ ఉందనుకోండి, గొడవ ఎందుకు వస్తుంది? జనాల మధ్య వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. అట్లా కాకుండా రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ ఉండి కేంద్రంలో బీజేపీ ఉందనుకోండి, అప్పుడు మొదలవుద్ది గొడవ. సో పోస్ట్ 1991 రిఫార్మ్స్ అంటే మనం ఎల్పిజి రిఫార్మ్స్ అని అంటాం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఆర్థిక మాంద్యం వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత సంస్కరణలు తీసుకొచ్చాం, 1991 సంస్కరణలు. ఈ సంస్కరణలో మనం పెట్టుబడులకు సంబంధించి రాష్ట్రాలకి ఎక్కువ అటానమీ అంటే స్వయం ప్రతిపత్తిని కలిగించాం. సో ఎప్పుడైతే రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి కలిగించామో రాష్ట్రాలు కాస్త ఎకనామికల్గా ఆర్థికంగా పైకి లేచాయి. కానీ వాళ్ళ యొక్క అవసరాల కోసం అంటే ఫినాన్షియల్గా మాత్రం రాష్ట్రాలు చాలా వరకు కేంద్రం మీద డిపెండ్ అవుతూ ఉండేవి. ఎందుకంటే ఫినాన్స్ కమిషన్ అని ఒకటి ఉందిగా, ప్రతి సంవత్సరం కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత డబ్బులు ఇవ్వాలి అని చెప్తుంది. సో 1990ల తర్వాత కూడా ఈ ఫినాన్స్ కమిషన్, ప్లానింగ్ కమిషన్ వీటి గుప్పెట్లోనే
ఫినాన్షియల్స్ అంటే డబ్బు అంతా కూడా ఎలా పంచాలి అనేది ఉండేది. సో వీళ్ళకి నచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలకే డబ్బులు పంచేవాళ్ళు. అందులోనే భాగంగా రాష్ట్రాలు కేంద్రం మీద ఎక్కువగా డిపెండ్ అయ్యేవి. అయితే ఈ మధ్య ఉన్నటువంటి ట్రెండ్ కనుక మనం చూస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి ఎదురు తిరుగుతున్నాయి. ఇంతకుముందు గివ్ అండ్ టేక్ పాలసీ ఉండేదన్నమాట, మీరు ఇస్తే మేము తీసుకుంటాం అన్నట్టు. ఇప్పుడు అట్లా కాదు, ఎందుకు ఇవ్వు నువ్వు అని అడుగుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలే. ఉదాహరణకి తెలంగాణ ప్రభుత్వం కూడా చాలాసార్లు పోట్లాడింది దీని మీద. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ స్టేట్ బైఫర్కేషన్ తర్వాత పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి చాలా గొడవలు జరుగుతున్నాయి ప్రతి రాష్ట్రాల్లోని కూడా. సో కాబట్టి ఇప్పుడు రాష్ట్రాలకి కేంద్రాలకి మధ్య అంటే 1990లో కేంద్రం మీద రాష్ట్ర ప్రభుత్వాలు ఆధారపడి ఉండేవి. కానీ 2023కి వచ్చేసేటప్పటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక కన్ఫ్రంటేషనల్ రిలేషన్షిప్ అనేటటువంటిది వచ్చింది. అంటే ఏంటి, నెగోషియేట్ చేయట్లా, దెబ్బలాడేసుకుంటున్నారనమాట. ఎందుకు ఇవ్వు నువ్వు అని అడిగేటటువంటి ఒక ధోరణి వచ్చింది. సో కాబట్టి దీని కారణంగానే ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం సహకార సమాఖ్య వ్యవస్థ అనేటటువంటిది దెబ్బతినే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఒక్కసారి కనుక మనం చూస్తే అసలు సహకార సమాఖ్య వ్యవస్థ అనేటటువంటి దాన్ని ఎక్కడా రాజ్యాంగంలో మనం పేర్కొనలా, దాని ఎసెన్స్ మాత్రమే ఇచ్చాం. దీనికి లీగల్ ప్రొవిజన్స్ లేదా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కనుక మనం చూస్తే పార్ట్ 11 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి అధికారాలకు సంబంధించి ఆర్టికల్ 245 నుంచి 255 వరకు కూడా మనం చెప్పడం జరిగింది. మీరు ఒకసారి కావాలని అనుకుంటే చూసుకోవచ్చు. అందులో ఆర్టికల్ 252 వెరీ 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 ఆర్టికల్ 250, 252 ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్. అలాగే లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్ కనుక మనం చూస్తే మీకు ఆల్రెడీ తెలుసు, 7వ షెడ్యూల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ అధికారాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కడ అధికారాలు ఉన్నాయి, కంకరెంట్ లిస్ట్లో ఏ అధికారాలు ఉన్నాయి, అంటే ఇద్దరు కలిసి ఏ సబ్జెక్ట్స్ మీద లాస్ చేయొచ్చు అనేది 7th షెడ్యూల్ మీరు చదువుకుంటారు. దాంతోపాటు ఆర్టికల్ 249 ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో కూడా రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశాల మీద పార్లమెంట్ లెజిస్లేషన్ చేయొచ్చు. 249, 250లో మీకు కనిపిస్తాయి. అలాగే అడ్మినిస్ట్రేటివ్ పరంగా కనుక మనం చూస్తే సెంటర్కి స్టేట్కి మధ్య పరిపాలనకు సంబంధించి సంబంధాల్లో ఈ 256, 263 ఆర్టికల్స్ కూడా చెప్తూ ఉంటాయి. అంటే పరిపాలన ఎక్కడ పరిపాలనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి రావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వెళ్ళదు కదా, కేంద్రమే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది ఒక్కొక్కసారి. రివర్స్, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే వచ్చి హ్యాండిల్ చేస్తుంది. సో ఆ విషయాలను ఇందులో పొందుపరిచారు. అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది డైరెక్ట్గా చెప్పకపోయినా రాజ్యాంగంలో ఈ ఆర్టికల్స్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎగ్జామ్లో ఏం అడగచ్చు, ఈ క్రింది వాటిలో సహకార సమాఖ్య వ్యవస్థకి లేదా కోఆపరేటివ్ ఫెడరలిజం సంబంధించి ఏ ఆర్టికల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో మీరు ఆన్సర్ పెట్టాలి. సో అలాగే కనుక మనం చూస్తే ఫినాన్షియల్ రిలేషన్స్కి సంబంధించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు ఆర్టికల్ 268, 293 మధ్య ఉన్నాయి. సో ఇవన్నీ మళ్ళీ విశదీకరించి చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు చదువుకోండి, అవి మళ్ళీ నేను చెప్పను. అలాగే టాక్సేషన్ పవర్స్కి సంబంధించి మళ్ళీ షెడ్యూల్ 7, జిఎస్టీకి సంబంధించి డెఫినెట్గా ఇటీవల కాలంలో సహకార సమాఖ్య వ్యవస్థకు సంబంధించి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది, జిఎస్టీ. ఎందుకంటే జిఎస్టీకి సంబంధించి జిఎస్టీకి ముందు కేంద్రానికి పరోక్ష పన్నులు వేసే అధికారం ఉంది, రాష్ట్రానికి పరోక్ష పన్నులు వేసే అధికారం ఉంది. ఈ 2 అధికారాలను జిఎస్టీ కౌన్సిల్కి ఇచ్చేసి జిఎస్టీ అనేటటువంటి ఒక ఉమ్మడి పన్ను విధానాన్ని తీసుకొచ్చారు. డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ థింగ్, జిఎస్టీ ఈజ్ ఎ గుడ్ థింగ్ వితౌట్ ఎనీ క్వశ్చన్. సో ఈ జిఎస్టీ సహకార సమాఖ్య వ్యవస్థకు ప్రత్యక్ష నిదర్శనం, బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట, రైట్. సో అలాగే ఫిస్కల్ ఫెడరలిజం ఈ మధ్యకాలంలో అంటే సహకార సమాఖ్య వ్యవస్థకు సంబంధించి లేదా ఆర్థిక సంబంధాలకు సంబంధించి ఈ ఫిస్కల్ ఫెడరలిజం ఈ మధ్యకాలంలో ఇబ్బందులకు గురవుతుందని కనుక మనం చూస్తే డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే ప్రతి చోట కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా డామినేట్ చేసేస్తుంది, ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్టుబడులు చూసారనుకోండి, మీరు ఎక్కువగా పెట్టుబడులు గుజరాత్ రాష్ట్రంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోనే వస్తున్నాయి, ఇంకెక్కడ రావట్లేదు. అంటే దాని అర్థం ఏంటి, కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు ఎక్కడికి వస్తున్నాయో అన్నది చూసి ఏ రాష్ట్రానికి వెళ్ళాలో చెప్తున్నట్టేగా. అలాగే ఫిస్కల్ కాంపిటీషన్కి సంబంధించి కూడా అంటే ఏంటి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు లేదా రాష్ట్రాలు పోటీ పడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రానికి ఎక్కువగా ఫోకస్ ఇస్తుంది, మిగతా రాష్ట్రాలకి ఇవ్వట్లేదు. ఇప్పుడు మీరు క్రికెట్ కూడా చూడండి, ఈ మధ్యకాలంలో నిన్న సోషల్ మీడియాలో ఎక్కువ వినిపిస్తుంది ఏంటి, అసలు అహ్మదాబాద్ పిచ్ మీద ఫైనల్ ఎవడు పెట్టమన్నాడు మిమ్మల్ని, అదో దిక్కుమాలిన పిచ్, 280 రన్లు హయ్యెస్ట్ అక్కడ కొట్టింది, ఇండియా భీకరమైన ఫామ్లో ఉంది బ్యాటింగ్. సో ఆ పిచ్లో ఎందుకు పెట్టారు అంటే గుజరాత్ కాబట్టి పెట్టారా అని చాలామంది సోషల్ మీడియాలో అడుగుతున్నారు. వ్యాలిడ్ థింగ్ కదా.
సో ఇట్లాంటివి అనమాట. అలాగే కొన్ని ప్యారలల్ పాలసీస్ ఉంటాయి. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీ చేస్తుంది. ఇందులో ఏది కరెక్ట్? ఇక్కడ కూడా మళ్ళీ ఇబ్బందులు ఉంటాయన్నమాట. రాష్ట్రానికి కేంద్రానికి గొడవలు అవుతుంటాయి. నీ ప్రోగ్రామ్ కన్నా నాదే బెటర్ అంటే నాదే బెటర్ అని కొట్టుకుంటుంటారు. సో ఇలాంటి అనేక విషయాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం దెబ్బతింటుంది. సో దీన్ని బాగు చేయాలంటే ఏం చేయాలి? ముందు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. కేంద్రము రాష్ట్రము వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మాట్లాడాలి, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాలి అనేక విషయాలపైన. సో అది జరగట్లేదు. జోనల్ కౌన్సిల్స్ వాటిని ఎంపవర్ చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెనకబడ్డాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఒడిశా ఇలాంటి రాష్ట్రాలు బాగా వెనకబడ్డాయి. సో ఇలా రాష్ట్రాలని సీతకన్నేసి చూడకుండా ప్రతి రాష్ట్రానికి వాళ్ళకు ఉన్నటువంటి వనరుల ఆధారంగా చేసుకొని ఆ రాష్ట్రాలని కాస్త ఎంపవర్ చేయాలి. దాంతోపాటు కోఆపరేటివ్ పాలసీస్, జిఎస్టీ మాదిరిగా అనేక రకాలుగా ఈ సహకార సమాఖ్య వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో విధి విధానాలు రావాలి దేశంలో. అలాగే క్లారిటీ ఇన్ రోల్స్, అసలు కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏంది, రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏంది. రెసిడ్యువల్ పవర్స్ అసలు కేంద్ర ప్రభుత్వాన్ని ఇవ్వడానికి చాలామంది వ్యతిరేకించారు రాజ్యాంగం రాసేటప్పుడు. సో ఇలాంటి వాటి గురించి మాట్లాడాలి. అలాగే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఇండియన్ ఎకనామీకి. ఉదాహరణకి ₹1 ట్యాక్స్ కడితే తెలంగాణ నుంచి 0.6 వెనక్కి వస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి. అంటే మిగతా వేరే రాష్ట్రాలకు ఇస్తున్నారు కదా. ఇలా ఇచ్చినప్పుడు ఈ ₹1 ఇమ్మని అడగరు, కానీ మిగతా విషయాల్లో ఈ పర్టికులర్ రాష్ట్రాలకి అంటే ఆంధ్ర, తెలంగాణ లాంటి రాష్ట్రాలు సపోర్ట్ చేయాలి. చేయకుండా ఇంకా నార్దర్న్ రాష్ట్రాలకే చేస్తాం, సౌత్ వాళ్ళకి చేయమంటే అప్పుడు ఏమవుతుంది? దేశం కూడా విడిపోతుంది. అలాగే బిల్డింగ్ ట్రస్ట్, ముందు ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకాలు పెరగాలి. రాజకీయం వేరు, ప్రభుత్వం వేరు. రాజకీయం పార్టీల మధ్య నడుస్తుంది, ప్రభుత్వం వేరు. సో కాబట్టి ఈ ట్రస్ట్ అనేటటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జిఎస్టీలో ఎలా అయితే వచ్చిందో అలా రాకపోతే ఈ సహకార సమాఖ్య వ్యవస్థ దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుంది, ప్రజాస్వామ్యం కూడా ఇబ్బంది పడుతుంది. సో దీనికి సంబంధించి కనుక మనం చూస్తే గతంలో క్వశ్చన్ ఇచ్చాడు 2017లో ఇండియన్ ఫెడరలిజం గురించి రాయండి. అలాగే ఇంగ్లీష్లోనే ఇచ్చాను, తెలుగులో ఇవ్వలేదు, బాగా పెద్దది వచ్చింది. సో కాబట్టి దీనికి కూడా 200 పదాల్లో ఆన్సర్ రాయండి. నేను చదవాల్సిన అవసరం లేదు, యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్. సో థ్యాంక్ యూ. దిస్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్.